అరుణాలోకానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మనకు హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి, హెయిర్ బాగా పెరగడానికి నాకు తెలిసిన అనుభవపూర్వకమైన కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే, నా యొక్క ఈ ఛానల్ విషయాలు, నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్టయితే, ముందుగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలి అంటే నిత్యం ప్రోటీన్, ఐరన్, బయోటిక్ పోషక విలువలు ఉన్న ఆకుకూరలు, పళ్ళు, గింజలు, నానబెట్టిన గింజలు, మొలకలెత్తిన గింజలు, ఖర్జూరం పళ్ళు ఇలాంటివి తీసుకోవాలి. వారానికి 2 సార్లైనా కొబ్బరి నూనె, ఆలివ్ నూనెతో కానీ మీకు ఏ ఆయిల్ సూట్ అవుతుందో దాంతో మీరు చక్కగా మసాజ్ బాగా చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అందరికీ తెలిసిందే దాదాపు. ఇంకా తులసి ఆకు రసము, ఉల్లిపాయ రసము ఇలాంటి సహజ పదార్థాలు, వాటి ద్వారా వేపాకు రసము ఇలాంటి పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గించవచ్చు. ఇంకా మెయిన్ ముఖ్యంగా ఆహారం. నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్లో నాకు ముందు అసలు జుట్టు తక్కువగా ఉండేది, పల్చగా ఉండేది. కరోనా సెకండ్ వేవ్ అటాక్ అయినప్పుడు మొత్తం జుట్టే పోయింది, దాదాపు రాలిపోయింది, బాగా ఊడిపోయేది. కానీ కరోనా టైంలో ఒక డైట్ తీసుకున్నాను నేను. అంటే డైలీ కోకోనట్ వాటర్, కూరగాయ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్ అలా డైలీ చాలా తీసుకునేదాన్ని అనమాట. పచ్చి కూరగాయ ముక్కలు, అన్నము, రోటీ ఇట్లాంటివి కూడా తీసుకోలేదు. 15 డేస్ కంప్లీట్గా ఈ డైట్. 1 అవర్కి ఒక సంత్రా జ్యూస్, ఆఫ్టర్ 1 అవర్కి ఒక కొబ్బరి నీళ్ళు పూర్తిగా నిండిన గ్లాసు. డే అంతా అట్లనే ఎక్కువ అనమాట. అవే తీసుకొని గింజలు, మొలకలెత్తిన గింజలు, పచ్చి కూరగాయ ముక్కలు తీసుకునేదాన్ని. అప్పుడు కరోనా టైంలో జుట్టు ఊడిపోయింది, 1 నెలలో చాలా ఊడిపోయింది. తర్వాత అసలు చాలా ఒత్తుగా పెరగడం, రోజు దూవితే ఒక్క వెంట్రుక కూడా రాలేదు కాదు. అలా ఇప్పుడు నా జుట్టు అంటే చిన్న వయసులో అంటే మొదలు లేనిది కూడా తర్వాత నాకు ఇంత జుట్టు మంచిగా పెరిగింది. పర్వాలేదు, బాగుంటుంది, ఊడకుండా ఉంటే చాలు. అలా మనం కరివేపాకు పేస్ట్ కూడా పెట్టవచ్చు హెయిర్కి. ముఖ్యంగా మొలకలెత్తిన గింజలు బాగా పనిచేస్తాయి. నానబెట్టిన పల్లీలు కానీ, పెసర్లు, శనగలు ఇవన్నీ నానబెట్టేసి గుడ్డలో కట్టి పెడితే ఎలాగో మొలకలు వస్తాయి ఒక రోజు తర్వాత. వాటిని పొద్దున్నే తీసుకోవాలి. అండ్ ఇంకా తమలపాకుల పేస్ట్, తమలపాకులు శుభ్రం చేసి పేస్ట్ చేసి దానికి ఒక చెంచా నెయ్యి కలిపి తలకు పట్టించడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇంకా ఒత్తిడి లేకుండా మంచి నిద్రపోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ ఏ విషయాలు మనం మనసుతో పెట్టి ఆలోచించకుండా అన్నిటికీ పరిష్కారం ఉండే ఉంటుంది. కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోకుండా మనం నిద్రలేమిని పోగొట్టుకోవాలి, మంచి నిద్రపోవాలి, మంచి ఆలోచన చేయాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు అన్నిటితో పాటు ఎప్పుడు తలను శుభ్రంగా ఉంచుకోవాలి. బయటికి వెళ్ళి వచ్చి చెమటలు పట్టిన చెమట ఉన్నా కూడా అది మంచిగా క్లీన్గా శుభ్రం చేసుకోవాలి. మామూలుగా ఎవరికి ఏది పడితే కుంకుడికాయ రసం కానీ, వాళ్ళకు సూట్ అయ్యే షాంపులు, మంచి పోషక విలువలు ఉన్న షాంపూ ఇవి యూస్ చేయాలి. అలా ఎగ్స్ తినే వాళ్ళైతే ఎగ్స్ తినడం వల్ల కూడా మంచి బలంగా ఉంటుంది హెయిర్. అలా యోగా, ప్రాణాయామాలు ఇవన్నీ తెలిసిన విషయమే. అంటే ఇవన్నీ ఉంటే అన్నీ బాగుంటాయి.
యోగా అట్లాంటివి చేయడం వల్ల. అందుకని మనిషికి అందాన్ని ఇచ్చేది ముఖ్యంగా హెయిర్, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా హెయిర్ బాగుండాలి. నాకు తెలిసి ఇంకా నేను ఇంకేం చెప్తానంటే, ఒక్కొక్కసారి వారం రోజులు వరుసగా కూడా చక్కగా బాగా నూనె రాసి మసాజ్ చేసుకొని హెయిర్ ఎక్సర్సైజెస్, ఇట్లా హెయిర్ని కిందికేసి కింది సైడ్గా దువ్వడము, అంటే మామూలుగా మనం ఇలా దువ్వుకుంటాం కదా, అలా హెయిర్ని ఉల్టా వేసేసి కూడా హెయిర్ని ఇలా ఉల్టా దువ్వడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మంచి అంటే హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది వ్యాయామం వల్లను, మసాజ్ వల్ల, ఆయిల్ మసాజ్ వల్ల. తడి జుట్టుని అస్సలు దువ్వకూడదు, న్యాచురల్గా ఆరనివ్వాలి, డ్రయర్స్ యూస్ చేయకుండా ఉండాలి. దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు మనకు లభిస్తాయి జుట్టుకి. సో మీకు అన్నీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసినవి కొన్ని చెప్పాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీకు సూట్ అవుతే తప్పకుండా, మీకు ఏది సూట్ అవుతే అది ఉపయోగించండి. మనం ఏది చెప్పామో, ఒకరు చెప్పారు కదా అని గుడ్డిగా కూడా నమ్మకూడదు. మీకు సూట్ అయితేనే యూస్ చేయాలి. ఎవరేది చేస్తుంటే మనం అది చేసుకుంటూ వెళ్ళకూడదు అనమాట. చాలా అది మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఒకసారి ఆలోచించి చేయండి, ఏది చేసినా కూడా ఆలోచించి చేయండి. ఓకేనా? నా యొక్క ఈ మాటలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. రేపు ఉగాది రాబోతుంది. హ్యాపీ ఉగాది అడ్వాన్స్డ్. థ్యాంక్ యూ. బాయ్.